సామెతలు 10వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. 1వ వచనం. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. 2వ వచనం. భక్తిహీనుల ధనము వారికి లాభదాయకము కాదు, నీతి మరణం నుండి రక్షించును. 3వ వచనం. యెహోవా నీతిమంతుని ఆకలిగొన్నీయుడు, భక్తిహీనుని ఆశను భంగం చేయును. 4వ వచనం. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుగును. 5వ వచనం. వేసవి కాలమున కూర్చుకున్నవాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించున్నవాడు